హాయ్ ఫ్రెండ్స్, మనం పనిచేసే విలేజ్ వచ్చి నర్సింపల్ తాండా విలేజ్. ఇక్కడ చూడండి గవర్నమెంట్ స్కూల్ అది చూడండి, చిన్నపిల్లలది అంగన్వాడీ స్కూల్. నేను శేఖర లంచ్ చేసి వచ్చి అక్కడ కూర్చున్నాం రెండుసేపు. చూడండి 1 గంటకు ఫోన్ చేసి వచ్చి అట్లా కూర్చున్నాం రిలీఫ్గా. ఇక్కడ చిన్నది ఒకటి అరుగు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నాగుల కట్ట మాదిరిగా చిన్నగా ఆడ అరుగు అయితే వేసినారు. ఊరవతల అయితే చూడండి ఎంత బాగుందో. ఊరవతల చూడండి మళ్ళీ పోతున్నాం, కొద్దిసేపు టైం అయిపోయింది. ఇదే మనం పనిచేసే హౌస్ ఇదే చూడండి. ఇది చూడండి మన బండి అయితే అక్కడ పెట్టినాం చెట్టు కింద. మనమైతే బాత్రూమ్ టైల్స్ అయితే వేస్తున్నాం ఈరోజు. చూడండి ఇగో చూడండి వాల్ టైల్స్ అయితే వేస్తున్నాము. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ప్లేస్ అయితే బాగా నచ్చింది. ప్లేస్ నాకైతే ఈ ఇండ్లు దగ్గర ఉండే ప్లేస్ అంతా. పాత గోడకైతే చిప్పింగ్ చేయాలి ఫ్రెండ్స్ మనము, లేకపోతే ఊడిపోతాయి ఎప్పటికైనా. చూడండి ఆ పాత గోడ చిప్పింగ్ చేయాల. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మందం పడుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా వాయిస్ డర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చాలా మందం పడతాం ఫ్రెండ్స్. 3 ఇంచులు మందం పడుతుందని చాలా సేపు టైం తీసుకుంది ఆ గోడ అయితే. మనకైతే చివరికి ఫినిష్ అయిపోయింది. టోటల్గా కంప్లీట్ అయి చేసేసినాం బాత్రూమ్ అయితే. చూడండి మీకు చిన్న నిమ్మ చెట్టు చూపిస్తా. చూడండి ఇక్కడ ఎన్ని కాయలు కాసినాయి చూడండి ఫ్రెండ్స్. ఈ నిమ్మ చెట్టులో ఆశ్చర్యపోయినాం. నేనైతే కనీసం 70-80 కాయలు ఉన్నాయి దీంట్లో అయితే. అక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇదే విలేజ్ వచ్చి మనము టోటల్గా అయితే 2-3 డేస్ చేసినాము ఈ వర్క్ అయితే. అందుకే మనకు కొద్ది ఇటు సీడ్స్ వస్తూ ఉంటుంది ఈ వీడియో అయితే. మీరేమి ఫీల్ కాద్దండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది నిమ్మ చెట్టు, ఇది మన వెహికల్. ఇక్కడైతే బాత్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాల్ టైల్స్ అయితే పూర్తి సెకండ్ రోజుకైతే. చూడండి టైల్స్ చూడండి, బెస్ట్ క్వాలిటీ టైల్స్ ఇవి వచ్చి గ్లోసీ టైల్స్ అంటారు. ఎంత బాగుంది చూడండి. తొట్టికి అంతటికి ఎట్లా వేసినాం చూడండి ఫ్రెండ్స్. చూడండి డబల్ బాత్రూమ్స్ ఇవైతే, సింగిల్ కాదు డబల్ బాత్రూము. చూడండి చూడండి ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మనకి ఈవినింగ్ అంతా. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లోర్ టైల్స్ అయితే. మ్యాట్ వుడ్ టైల్స్ ఇవి. సెకండ్ మా బ్రదర్ అక్కడ కూర్చున్నాడు. చూడండి సెల్లులు ఉంటే ఫ్రెండ్స్ ఎవరు కథ పట్టించుకోరు ఈ కాలము. సెల్లుల్లో మునిగిపోతారు. పక్క గుని చూడరు. ఎవరు ఏమైపోయినా పర్వాలే. వెనకలాడు చుచ్చు కూర్చున్నావు కదా ఆ ఇంటి ఓనర్ పిల్లోడైతే మనకైతే సజెషన్ ఇస్తున్నాడు, ఏందో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ రూమ్లో వేయాలి ఫ్రెండ్స్. మనమైతే ఫ్లోరింగ్ అయితే వేయాలా. ఇప్పుడు మనము చూడండి కిచెన్ అయితే వేసేసినాము. ఫ్లోరింగ్ అయితే లాగుతున్నాం చూడండి ఫ్రెండ్స్. మనము చూడండి లెవెల్ అయితే ఎత్తేసి కట్టి పీకుతున్నాము నీట్గా. చూడండి ఇక్కడైతే ఫ్లోరింగ్ వేస్తున్నాం పార్కింగ్ టైల్స్. ఈవినింగ్ 3 o'clock నుంచి స్టార్ట్ చేసినాం మనమైతే ఇది ఫ్లోరింగ్ వేసేది. ఫైనల్గా ఫినిషింగ్ అయిపోయింది. క్లీన్ చేస్తున్నాడు అన్న. చూడండి శేఖర్ ఆడున్నాడు. మనమే కదా ఫ్రెండ్స్ కెమెరామ్యాన్లు. మనకి ఎవరు తీసేవాళ్ళు అయితే ఎవరు రారు, సిగ్గుపడతారు. అందుకు మనమే కెమెరామ్యాన్లు, అందరము మనమే. అన్నీ మనం చేసుకోవాల్సిందే. చూడండి ఫైనల్గా ఎలా ఉందో. ఫైనల్గా అయితే అంతా అయిపోయింది. పార్కింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది నీట్గా వర్క్. చూడండి ఇంకా కిచెను, ఫ్లోరు, సైడ్ బార్డ్ అయితే ఆపోజిట్ వేసినాం ఫ్రెండ్స్. మేమైతే వైట్కి బ్లాక్ ఆపోజిట్ బార్డ్ వేస్తే చూసేకి బ్యూటిఫుల్గా ఉంటుంది బాగా. చూడండి మధ్యలో ఫ్లవర్ ఒకటి వేయించుకున్నారు వాళ్ళకి, ఇంటోళ్ళకి నచ్చి. ఫ్లవర్ కూడా బాగా సెట్ అయింది. వైట్ అండ్ బ్లూ గోల్డ్ అట్లా గట్లు చిన్న దేవుడు చూడండి. అది వాడు అరిగాడు మా బామరిది. పెయింట్ కూడా కొట్టించేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉందని వాళ్ళు కొద్దిగా తొందరగా చేయించేసుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎట్లున్నాయి రూమ్లు వచ్చి. గ్లోసీ టైల్స్ 2x4 ఇవి.
నెంబర్ 1 కంపెనీ టైల్స్, అందుకే బాగా నీట్ ఫినిషింగ్ వచ్చినాయి. చిన్న దేవుని రూమ్ చూడండి. టోటల్గా ఫైనల్గా అయిపోయింది మా వర్క్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మీరు కొన్ని ఎవరన్నా చేయించుకోవాలనుకునే వాళ్ళు 1-2 సార్లు లాస్ వచ్చి మంచి పనులు పిలుచుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.